హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తిండి సుబ్రహ్మణ్యం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నానని చెప్పుకోవాలి ప్రస్తుతానికైతే. సో ఈ వీడియోలో వచ్చేటప్పటికైతే ఒక డిసీజ్ గురించి చెప్పబోతున్నాను అనమాట. సో డిసీజ్ పేరు వచ్చేటప్పటికి వెర్టిగో. సో ఈ వీడియో చూసే వాళ్ళకి ఎంతమందికి ఈ పేరు అనేది తెలుసు, లేకపోతే అసలు ఈ వెర్టిగో వల్ల ఎవరైతే బాధపడ్డారు కొంచెం కామెంట్స్లో పెట్టండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. సో నేనైతే అసలు ఈ పేరు వినటమే ఫస్ట్ టైం. సో నాకు వచ్చిన తర్వాత ఇలాంటి ఒక డిసీజ్ అనేది ఉంది అనేది తెలుసుకొని నేను నా ఎక్స్పీరియన్స్ని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అనమాట. సో ఈ వీడియో కొంతమందికైనా లేకపోతే ఫ్యూచర్లో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అనుకొని నా అనుభవాల్ని షేర్ చేయబోతున్నాను అనమాట. ఈ వీడియోలో నేను ఎట్లా బాధపడ్డాను, ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూద్దాం అనమాట. సో అసలు ఎంతమందికి ఈ వెర్టిగో అనే పదం గురించి తెలుసు? ఓకే, సో నాకైతే ఫస్ట్ టైం తెలుసు అని చెప్తున్నాం కదా. అండ్ ఇది అసలు నాకెందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దీని సిమ్టమ్స్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. సో దీనికి క్యూర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూద్దాం అనమాట. సో అసలు ఫస్ట్ నాకెందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేది ఈ వీడియోలో చూసుకుందాము. సో ఏమైందంటే ఒక 1.5 month బ్యాక్ నుండి ఈ వెర్టిగో అనేది ఉందన్నమాట నాకు. సో అండ్ ఈ వెర్టిగో అనేది పెద్ద డేంజర్ ఏం కాదు, అలా అని వీడిగా ఫ్రీగా కూడా వదలలేము అనమాట. అంటే యావరేజ్ డేంజర్ బెల్స్ అనమాట ఇది. అండ్ ఇది కూడా దీంట్లో రకాలు ఉంటాయి. ఎలా వస్తుంది అనే దానికి చెప్తాను చూడండి. ఇది చెవుల వల్ల, అంటే మన ఇయర్స్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల, నెక్స్ట్ బ్రెయిన్ డ్యామేజ్ వల్ల, అండ్ ఎప్పుడైనా గట్టిగా దెబ్బ తగిలినప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ వల్ల, నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ఇక్కడ ఇది ఉంటుంది కదా మెడ వల్ల, అంటే మెడ నొప్పుల వల్ల కూడా ఈ వెర్టిగో అనేది రావచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి మెయిన్గా ఎక్కువ ఎవరైతే స్ట్రెస్ తీసుకుంటారో, ఎవరైతే ప్రెషర్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి ఉంటుందని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సాఫ్ట్వేర్ వర్క్ చేసేవాళ్ళు అండ్ కంప్యూటర్ మీద ఎక్కువ కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి కూడా ఈ వెర్టిగో అనేది రావటం జరుగుతుందంట. ఓకే, సో ఇదంతా నాకు వచ్చిన తర్వాత తెలుసుకున్నాను ఇదంతా. ఓకే, అసలు ఇది ఏంటి, ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుంటే రీసెర్చ్ చేస్తే ఈ విధంగా ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత నాకు వచ్చిన తర్వాత కూడా నేను డాక్టర్ని కన్సల్ట్ అవుతాను కదా. డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు కూడా సార్ ఇదే చెప్పారనమాట డాక్టర్ గారు. ఓకే, సో ఇది మెయిన్స్ రీజన్స్ అనమాట ఈ వెర్టిగో అనేది ఎందువల్ల వస్తుంది ఏంటి అనేది. ఓకేనా. అండ్ వెర్టిగో అంటే ఏంటి, సో ఈ వెర్టిగో వల్ల లక్షణాలు ఏంటి, సిమ్టమ్స్ ఏంటి అంటే ఈ వీడియోలో మొత్తం నాకు తెలిసిన వరకు చెప్తున్నాను. నేను ఎలా అనుభవించాను, నాకేం జరిగింది అనేది మాత్రం ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. నేనేందో పెద్ద డాక్టర్ టెర్మినాలజీలో చాలా ఉంటే మనకి సంబంధం లేదు. సో నాకు తెలిసినంతగా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్దాం అనుకుంటున్నాను, అర్థమయ్యే విధంగా చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, సో అట్లీస్ట్ అసలు ఈ వెర్టిగో అనే ఒక డిసీజ్ ఉందనికైనా తెలుసుకుంటారు కదా, తర్వాత ఫ్యూచర్లో కూడా బాధపడకుండా ముందలే కేర్ తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ వెర్టిగో వస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది చూసారా, అట్లా డింగ్ 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 అని మొత్తం రూమ్ అంతా తిరుగుతూ ఉంటుందండి. అసలు మీకు మామూలు ఉండదు. 360 degrees కన్నా స్పీడ్ తిరుగుతూనే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి తిరగటంలో, అంటే ఇందులో కూడా రకాలు ఉంటాయి. అంటే ఆ డిసీజ్ సివియరిటీని బట్టి దాంట్లో రకాలు ఉంటాయి అన్నమాట. సో నాకు వచ్చింది అయితే తిరుగుతూ ఉండు తర్వాత వామిటింగ్స్ అవుతాయి అన్నమాట, మైకం వస్తుంది. ఓకే, మనం కూర్చోలేము, ఏం చేయలేము, వామిటింగ్స్ వస్తాయి వెంటనే. సో జస్ట్ తల ఇట్ట తిప్పినా ఇటు తిరుగుతూ ఉంటుంది, వెంటనే వాంతి వస్తుంది. మళ్ళీ జస్ట్ అంటే తర్వాత ఓకే, దీనికి క్యూర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఇప్పుడు అసలు లక్షణాల గురించి చెప్పుకుంటున్నాం.
సో ఫస్ట్ మళ్ళీ ఇటు తిరగంగానే ఇటువైపు డింగ్ 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 అని తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ వామిటింగ్ వస్తుంది. సో ఆ విధంగా ఉంటుందండి, మామూలుగా ఉండదు. నాకైతే చెప్తున్నాను, మరి ఇంకా వేరే వాళ్ళకి ఏమన్నా మరి ఫీవర్ ఇలాంటి రాకపోవచ్చు, బట్ ఇదైతే ఫుడ్ వలన అయితే కాదంటండి. ఇది 100% గ్యారంటీడ్. ఫుడ్ వల్ల అయితే కాదు, జస్ట్ మెడ నొప్పులు, ఇయర్స్, నెక్స్ట్ బ్రెయిన్ వల్ల డ్యామేజెస్, ఇంకా యాంగ్జైటీ, ప్రెజర్, స్ట్రెస్ వల్ల వచ్చేదన్నమాట ఈ డిసీజ్ అనేది. ఓకేనా? సో ఈ విధంగా మన లక్షణాలు అనేవి ఉంటాయి. అంటే నాకు వచ్చినాయి ఇవి. వామిటింగ్స్ వచ్చేటప్పుడు మాత్రం నాకు చాలా బాగుంది కదా, ఎక్కువ ఉంది. సో వామిటింగ్ వచ్చినప్పుడు నేను అసలు ఆ వామిటింగ్ కూడా మామూలుగా ఉండదు, పెద్దగా అరుపులు అరుస్తూ నేను వామిటింగ్ అనేది చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ విధంగా లక్షణాలు అనేవి ఉంటాయి. సో దేనివల్ల వస్తుంది, సిమ్టమ్స్ ఏంటి అనేది చూసుకున్నాము. అండ్ నాకెందుకు వచ్చింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు చూడండి. సో నాకెందుకు వచ్చిందంటే, నేను యాక్చువల్గా మా ఫ్రెండ్ గుంటూరు అనమాట, మా హోమ్ టౌన్ నర్సాపేట. మా హోమ్ టౌన్ నుండి గుంటూరు వచ్చేటప్పటికి 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ వింటర్ సీజన్లోనే ఒక 1.5 మంత్ క్రితం ఒక ఈవెంట్ ఉంటే నైట్ బండి మీద ట్రావెల్ చేసాం అనమాట. 50 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్, 100 కిలోమీటర్స్. ఓకే, ఏమైందంటే మేమేం చేస్తాం, మనం కుర్రోళ్ళం కదా. నేను ఆ రోజు నా బ్యాడ్ లక్ ఏంటంటే మాస్క్ కానీ వింటర్కి సంబంధించిన ఇయర్స్కి క్లోజ్డ్ అయ్యి ఉంటాయి కదా, మంకీ క్యాప్ కానీ ఇలాంటివి ఏం సేఫ్టీ తీసుకోలేదు. ఓకే, సో అప్పుడు ఏమైంది, మేము అప్ అండ్ డౌన్ 50 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ చలిలో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ చలిగాలి అనేది డైరెక్ట్గా చెవుల లోపలికి వెళ్ళిపోయింది ఫుల్గా. సో లోపల ఉన్న ఆర్గాన్స్ ఏదో లిక్విడ్ ఉంటుందంటండి, అది మెడికల్ టర్మినాలజీ మనకు తెలీదు. సో ఆ లిక్విడ్, సరే ఆర్గాన్స్ అనుకోండి, లోపల ఉన్నవన్నీ ఇయర్ డ్రమ్ము, ఆ లోపల ఇన్నర్ ఇయర్ దాటి కూడా లోపల ఏదో లిక్విడ్ ఉంటుందంట. ఆ లిక్విడ్ అనేది కదిలింది. సో ఆ గాలికి, ఆ చలిగాలికి లోపలికి వెళ్ళిపోయి తేడా వచ్చిందనమాట. సో ఆ రోజు నైట్ మేము 12-1 కల్లా ఇంటికి వచ్చాము. ఓకేనా? ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేనేం చేశాను, షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చూశాను. 1-2 వరకు షార్ట్ ఫిలిమ్స్ చూశాను. నైట్ చెప్తున్నా, మిడ్ నైట్. ఓకే, మిడ్ నైట్ 1 to 2 వరకు షార్ట్ ఫిలిమ్స్ చూశాను. నెక్స్ట్ నిద్రపోయాను. అప్పుడేం లేదు. పొద్దున ఎప్పుడైతే లేచానో 5:30కి ఎందుకో మెలకు వచ్చింది. ఓకే, ఒకసారి లేస్తే కళ్ళంతా తిరుగుతున్నాయి. ఓకే, సో కళ్ళు తిరుగుతుంటే మేమేమనుకున్నాం, గ్యాస్ అనుకున్నాం. వెంటనే వాంతు కూడా వచ్చింది. అంటే ఈవెంట్కి వెళ్ళామని చెప్పదా, ఆ ఈవెంట్లో కూడా నేను ఫుడ్ తిన్నాను. ఫుడ్ కూడా ప్యూర్ వెజ్ అండి, ఏం లేదు, పప్పు, సాంబారు, పెరుగు అంతే తిన్నది, ఇంకేం లేదు. అండ్ దానికి ముందర ఒక 2 months ముందర నుండి నేను అసలు నాన్ వెజ్ అనేది, బయట ఫుడ్స్ అనేవి కూడా మానేశాను అప్పటికి. ఓకేనా? వెజ్జే తిన్నాను. ఇంతకుముందు నాన్ వెజ్ తిన్నప్పుడు ఎప్పుడు నాకు ఇలా కాలేదు. ఎంత నాన్ వెజ్ తిన్నా, ఎంత మసాలా తిన్నా నాకెప్పుడు ఇలాంటి ప్రాబ్లం అనేది రాలేదు. ఈసారి మాత్రం వచ్చింది. సో కళ్ళు మాత్రం తిరుగుతూ ఉన్నాయి. పొద్దున్నే లగవంగానే ఏమైందంటే రూమ్ అంతా తిరుగుతూ ఉంది. నాకు ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు, షాక్. అసలు ఏంటి, ఏమవుతుంది, గ్యాస్ వల్ల ఏమైనా తిరుగుతుందా అనుకుంటే అలా కూడా అనుకోలేకపోయాను నేను. అండ్ మనం ఏం చేయలేకపోతాం అనమాట ఆ టైంలో. అదేమవుతుందంటే ఆ లిక్విడ్ అనేది, సో ఆ లిక్విడ్ అనేది కదులుతూ ఉంటుంది కదా, అది మనం ఎప్పుడైతే ఇట్లా ఫేస్ అనేది స్ట్రైట్గా ఉంటేనే అప్పుడు కొంచెం స్టేబుల్గా ఉంటుంది. మనకు తెలియదు కదా, ఇటు తిప్పినా అది ఇట్లా తిరుగుతూ ఉంటుంది. అది నేను తర్వాత 2వ సారి వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే అప్పుడు చెప్పారు వాళ్ళు, అటు ఇటు తిరుగుతుంటే వస్తుందని. బట్ నేను ఆ ఫస్ట్ డేనే గమనించాను, ఏంటి ఇట్లా స్ట్రైట్గా ఉన్నప్పుడు కొంచెం బాగానే ఉంటుంది, ఇట్లా తిప్పినప్పుడు మాత్రం మొత్తం తిరుగుతుంది, వామిటింగ్ వస్తుంది. మళ్ళీ ఇటు తిరిగినప్పుడు మొత్తం తిరుగుతుంది, వామిటింగ్ వస్తుంది. సో అది నేను గమనించాను అప్పుడే. అదేంటంటే ఆ లోపల లిక్విడ్ అనేది ఒకటి ఉంటుందని చెప్పా కదా, ఆ లిక్విడ్ అనేది స్టేబుల్గా లేకుండా అటు ఇటు తిరిగేటప్పటికి అది మైకంకి మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది కదా లోపల, బ్రెయిన్కి, వాటన్నిటికీ. సో అలా తిప్పేటప్పటికి అది డిస్టర్బ్ అయిపోయి ఆ వామిటింగ్ సెన్సేషన్, ఆ మైకం అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే నాకు తిరుగుతూ ఉందనుకోండి, నేనేమనుకున్నా, గ్యాస్ అనుకున్నాను. ఎందుకంటే రాత్రి తినొచ్చాం కదా, ఫుల్ తినొచ్చాం కదా,
దానివల్ల ఏమన్నా ఫుడ్ పాయిజనింగ్ కానీ ఏమన్నా అయ్యి ఉండొచ్చేమో అనుకున్నాం. అండ్ ఇంతకుముందు ఎప్పుడు కూడా అలా రాలేదు. సో అప్పటికప్పుడు ఏం చేశా అంటే నేను ఇది ఉంటుంది కదా జీలకర్ర తిన్నాను, మజ్జిగ తాగాను, ధనియా సంథింగ్ ఏదో ఉంటుంది కదా దానికి తగ్గట్టుగా గ్యాస్ అనేది తగ్గడానికి. సో ఆ గ్యాస్ అనేది తగ్గడానికి ఏం చేయాలనేది అవన్నీ చేశాను. అయినా తగ్గట్లా, ఇంకా తిరుగుతూనే ఉంది. ఇటు స్ట్రైట్గా పనుకుంటేనే బాగానే ఉంది, అటు ఇటు తిరుగుతున్నప్పుడు మాత్రం డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, అది ముందలే గమనించాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటువైపు తిరుగుతూ ఉన్నాం అనుకో. ఇప్పుడు ఇది వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదంటే ఇట్లా తలనే స్ట్రైట్గానే ఉంచుకోవాలి, నీట్గా పనుకోవాలి. తర్వాత ఇట్లా సడన్గా తిప్పకూడదు. సడన్గా తిప్పితే తేడా వచ్చింది మళ్ళీ. ఇప్పుడు మీరు జెయింట్ వీల్ ఉంటుంది కదా, జెయింట్ వీల్ నుండి పై నుండి ఇట్లా పడేటప్పుడు ఒక సెన్సేషన్ వస్తుంది. ఆ సెన్సేషన్ లాగా ఉంటుంది అనమాట అది. ఇంక అట్లానే తిరుగుతూ ఉంటుంది. నువ్వు కళ్ళు మూసుకున్నా నీకు అది తిరుగుతూనే ఉంటుంది. ఓకేనా? అండ్ ఇంకోటి, ఇప్పుడు ఇవన్నీ నాకు తెలిసినాయి కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో ఆ కళ్ళు మీరు అటు పనుకుంటారు కదా, అటు తిరిగినప్పుడు జస్ట్ కొంతమందికంట ఒక ఫ్యూ సెకండ్స్లో తిరుగుతూ ఆగిపోతుంది, కొంతమందికి అట్లనే తిరుగుతూ ఉంటుంది, కొంతమందికి ఇంకా ఏం చేయలేము అనమాట. ఓకే, ఆ విధంగా అటు ఇటు తిరిగినప్పుడు అట్లా ఆ విధంగా ఆ సెన్సేషన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు పనుకున్నప్పుడు మ్యాక్సిమం వామిటింగ్స్ అయితే రావు. మీరు కూర్చొని అటు ఇటు తిరుగుతున్నప్పుడు మెడ ఇట్లా దించినా లేకపోతే ఇట్లా ఎత్తినా ఈ మెడకి సంబంధించిన పార్ట్స్ ఏమన్నా కదిలినా మీకు ఈ వామిటింగ్స్ అనేవి వస్తాయి అన్నమాట, సెన్సేషన్స్. నాకు ఓన్లీ ఆ కళ్ళు తిరగటం అను వామిటింగ్స్ మాత్రమే ఉన్నాయి అన్నమాట, ఇంకా ఫీవర్ కానీ ఇలాంటివి ఏం లేవు. సో ఫస్ట్ డే ఎప్పుడైతే మనకి ఇది వచ్చిందో మేమేమనుకున్నాం, వామిటింగ్స్ 3 సార్లు అయినాయి. ఓకే, రాత్రి తిన్నదంతా బయటకు కక్కాను. ఓకే, సో ఇదేమనుకున్నాం మేము ఫుడ్ పాయిజనింగ్ అనుకున్నాం. సో అందుకని ఏం చెప్పామంటే మధ్యాహ్నం వరకు చూశాను ఏమన్నా తగ్గిద్దేమో అని. ఓకే, అది తగ్గలేదు. ఇంకా అటు ఇటు తిరుగుతుంటే మనకి అర్థమవుతుంది కదా ఇట్లా తిరుగుతుంటే ఇట్లా జరిగిందని. సో మా దగ్గరలో ఒక ఆర్ఎంపీ గారు ఉంటే అక్కడికి వెళ్ళాను అనమాట ఫస్ట్ డాక్టర్ దగ్గరికి. సో యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు ఆ సారికి కూడా మ్యాక్సిమం ఈ లక్షణాల గురించి తెలియదు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లా రాత్రి బండి మీద ఇంత చలిలో అప్ అండ్ డౌన్ చేశామండి, అప్పటి నుండే ఇది అనేది వచ్చింది. ఇంతకుముందు ఎంత తిన్నా ఏం చేసినా ఏం కాలేదండి అని చెప్తే ఆయన ఏమన్నాడు, ఆయన కూడా ఫుడ్ పాయిజనింగ్ నేలే అని చెప్పి ఒక 3 సెలైన్లు పెట్టాడనమాట మధ్యాహ్నానికి వెళ్తే. ఓకే, 3 సెలైన్లు పెట్టినా కానీ పెట్టినప్పుడు కూడా మళ్ళీ సేమ్ అటు ఇటు ఇటు అటు తిరిగినా జస్ట్ అట్ట తిరుగుతానే ఉంది. ఓకే, సో ఆ 3 సెలైన్లు ఎక్కించిన తర్వాత కొంచెం ఏదో లైట్గా తగ్గినట్టుంది. ఇంకా అప్పుడు ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ టైం నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేశానంటే వీళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అన్నారు కదా, సో గ్యాస్కి సంబంధించిన ఫుడ్ కానీ అసలు బయట ఫుడ్ అనేది మానేసాం. జస్ట్ ఇడ్లీ మజ్జిగనో దీని వరకు తిన్నాం అనమాట. ఓకే, సో ఒక 1 to 4 days ఉందన్నమాట ఇట్లా తిరుగుతూ. అండ్ నేను ఎట్లాగో ప్రస్తుతానికి వర్క్ చేయట్లేదు కాబట్టి కొంచెం ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాను. సో ఇట్లా తిరుగుతూ ఉంది. 1 week ఉంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. మళ్ళీ 1 week బాగానే ఉంది. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు 1 week ఉంది, తర్వాత 1 week ఆగిపోయింది. మళ్ళీ తర్వాత 1 weekకి ఎందుకో వచ్చింది, మళ్ళీ అప్పుడు ఏం కాలేదు, అంటే అప్పటికి ఇంకొంచెం ఉన్నట్టుంది. సో అది మళ్ళీ రిపీట్ అయిందనమాట. సో ఈసారి ఇంకా లాభం లేదులే, ఆర్ఎంపీ గారి దగ్గరికి వెళ్తే పని అవ్వదులే అని చెప్పి ఇంకా మా ఊర్లో ఒక ఇది హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఓకే, హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన చెప్పాడనమాట ఇలాంటి లక్షణాలన్నీ. మళ్ళీ సేమ్ రిపీట్ చెప్పాను, ఇట్లా నేను అప్ అండ్ డౌన్ గాల్లో ఏం లేకుండా ఇలా బండి మీద వెళ్ళొచ్చామండి అని చెప్పాను అనమాట డాక్టర్ గారికి. సో ఆయనకి అర్థమైంది, ఆయన చెప్పాడనమాట అప్పుడు, దీన్ని వెర్టిగో అంటారు అబ్బాయి, ఇట్లా మెడ నొప్పులు మెయిన్గా ఇయర్స్ వల్ల ఇన్ఫెక్షన్ ఉన్నోళ్ళు, దానికి కనెక్షన్ ఉన్నోళ్ళు వస్తుంది. ఆ లోపల లిక్విడ్ అనేది ఉంటుంది, అది ఆర్గాన్స్ అనేవి డిస్టర్బ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇది పెద్ద డేంజర్ అయితే కాదు, తగ్గిపోతుంది, పర్లేదు, బట్ నువ్వు కంట్రోల్లో ఉండాలి. అండ్ బ్రెయిన్కి సంబంధించిన అంటే ముందలే అది అసలు దేనివల్ల వచ్చిందనేది తెలుసుకుంటారు, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తారనమాట. ఓకే, సో మనకేంటి చెవులో ఇన్ఫెక్షన్ ఉందండి ఆల్రెడీ అంటే ఓకే ఇది చెవుల వల్లే వచ్చి ఉంటుంది,
వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకున్నాం. ఎందుకంటే నేను చలిలో తిరిగాను కాబట్టి నాకు అర్థమైపోయింది అది. ఆ గాలి అనేది లోపలికి వెళ్ళిపోయేటప్పటికి ఇది వచ్చింది. ఎందుకంటే లోపల ఉన్న ఆర్గాన్స్ అనేవి డిస్టర్బ్ అయినాయి కాబట్టి నాకు అది క్లియర్గా తెలుసు. అది గ్యాస్ వల్ల కాదు, ఫుడ్ పాయిజనింగ్ అయితే అసలు కాదు. ఎందుకంటే ఎంతోముందు ఎంత మసాలా తిన్నా, ఎంత గడ్డి తిన్నా, ఏం జంక్ ఫుడ్ తిన్నా ఎప్పుడు ఏం కాల. ప్యూర్ వెజ్ తిన్నప్పుడు ఎందుకు ఇలా వస్తుంది అనేది నాకు డౌట్ వచ్చింది. సో అప్పుడు మళ్ళీ ఆయన కన్ఫర్మ్ చేశాడు అనమాట. ఏం కన్ఫర్మ్ చేసా, ఇది ఫుడ్ వల్ల అయితే కాదు, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఈ మెడ నొప్పి, నెక్స్ట్ బ్రెయిన్కి సంబంధించిన వాటి వల్ల వస్తుందని ఆ హోమియోపతి డాక్టర్ గారు కన్ఫర్మ్ చేస్తే ఓకే, ఫుడ్ ఒక అయితే ప్రాబ్లం లేదు, ఏది పడితే తినచ్చు అనేది హ్యాపీగా ఉంది. ఓకే, ఇంకోటి మళ్ళీ రాకుండా ఉండాలంటే, కంట్రోల్ చేయాలంటే జలుబుకు సంబంధించిన పదార్థాలనే తినకూడదు. ఎందుకంటే ఇయర్స్, నోస్ ఇవన్నీ కాంటాక్ట్ అయి ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ ఐస్ వల్ల కూడా కొంతమందికి వస్తాయంటండి. ఓకే, ఆ చల్లగాలి లోపలికి వెళ్ళినా, సో ఐస్ వల్ల కూడా ఈ వర్టిగో అనేది రావటం ఉంటుందంట. ఇది ఎవరికైనా రావచ్చు అంటండి, చెప్పలేం. ఇది కొన్ని ఇయర్స్ వరకు ఉండొచ్చు అంట. మీరు కంట్రోల్లో ఉంటే జస్ట్ నార్మల్గా ఉంటుంది, తర్వాత లేకపోతే కనుక ఇది డేంజర్ అవ్వచ్చు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ బ్రెయిన్ అయితే కనుక కొంచెం డేంజర్ అవ్వచ్చు. ఓకే, అంటే భయపెట్టాలని కాదు, నార్మల్గా చెప్తున్నాను ఈ ఆప్షన్ అనేది, ఇట్లాంటివి అనేవి ఉన్నాయని. సో ఇంకా అప్పుడు ఆయన చెప్పగానే, అండ్ నెక్స్ట్ వెయిట్ వల్ల కూడా కొంచెం, అంటే వచ్చిన తర్వాత వెయిట్ వల్ల కూడా కొంచెం తేడా అనేది వస్తుందన్నమాట. సో అప్పుడు ఏం చెప్పారు, ఇంకా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫుడ్ అనేది కొంచెం తగ్గించు, బాడీ తగ్గించు, తర్వాత బండి మీద తిరగకుండా మ్యాక్సిమం వీలైనంత వరకు రెస్ట్ తీసుకోండి. ఆయన ఇచ్చిన మందులు ఉంటాయి కదా, హోమియోపతి మామూలుగా చిన్నగా తగ్గుతాయంట కదా. సో అట్లానే ఇప్పుడు 1.5 month నుండి 1.5 month కాదు, 1 month, ఫస్ట్ హాఫ్ మంత్ నేను మామూలుగా ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళాను. అదే 2 weeks పోయింది కదా. ఫస్ట్ వీక్ ఏమో ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళాను, సెకండ్ వీక్ ఖాళీగా ఉంది. నెక్స్ట్ లాస్ట్ 1 month నుండి హోమియోపతి అనేది వాడుతున్నాను. సో ఇప్పుడైతే కంట్రోల్లోనే ఉంది ప్రశాంతంగా. అండ్ ప్రస్తుతానికైతే ఫుడ్ కూడా మ్యాక్సిమం సీడ్స్ ఇలాంటివన్నీ, అంటే జలుబు పదార్థాలు అనేవి దూరంగా ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఆ విధంగా ఉంటూ ఫుల్గా రెస్ట్ తీసుకొని ఫోన్ కూడా చూడకూడదు. ఓకే, అంటే అది చెప్పట్లా, మెడ ఎట్లా తిప్పినా మీకు అది రొటేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది, స్పిన్ అవుతూనే ఉంటుంది మీకు. ఓకే, నెక్స్ట్ ఆ హోమియోపతి మెడిసిన్ ఎప్పుడైతే వాడానో, అంటే మీరు ఇంగ్లీష్ మెడిసిన్ అయినా వాడచ్చు, ఇంగ్లీష్ మెడిసిన్ అయినా మీరు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా ఇది ఇయర్స్ వల్ల అయితే. సో ఏదైతే ఏమైంది, ముందులో మీరు ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారనమాట ఇది దేనివల్ల వస్తుంది ఏంటి అనేది. దీనికి చికిత్సలు ఉన్నాయి, ఫిజియోథెరపీ ఉంటుంది, నెక్స్ట్ ఎక్సర్సైజెస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అలా. సో ఎప్పుడైతే నేను ఈ హోమియోపతి అనేది వాడానో, హోమియోపతి అనేది వాడేటప్పుడు మనకి కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట. స్టార్టింగ్లో ఏమైంది, ఫుల్గా తిరుగుతుంది కదా. ఓకే, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన కూడా చెప్పాడు, స్ట్రైట్గా ఉన్నప్పుడు మీకు ఏం ప్రాబ్లం లేదు, అటు ఇటు తిరిగినప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే స్ట్రైట్గా ఉన్నప్పుడు ఆ లిక్విడ్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి మీకు అది నార్మల్గా ఉంటుంది. అటు ఇటు తిరిగినప్పుడు మాత్రం అది డిస్టర్బ్ అవుతుంటుంది కాబట్టి మీకు అది రొటేషన్ అనేది, స్పిన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జాగ్రత్తగా అప్పుడు హోమియోపతి మందులు వాడుతూ ఉంటే చిన్నగా నెమ్మదిగా, స్టార్టింగ్లో ఫుల్గా తిరిగింది, అది వాడుతూ ఉంటే కొంచెం ఎప్పుడైతే పండుకుంటామో, ఇంతకుముందు గిర్ర అని తిరిగేది కొంచెం ఒక 1 to 5 seconds ఉంటుంది, మళ్ళీ అయిపోతుంది. సో కంటిన్యూస్గా మందు తీసుకునే కొద్దీ ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం కంట్రోల్లో ఉంది. సో ఇప్పుడు మీరు వీడియోలో చూసారు కదా, ఇట్ట తిప్పినా నాకు ప్రస్తుతానికి ఏం కాలేదు. బట్ కంట్రోల్లో అనేది ఉండాలి, కావాలని చేయకూడదు. ఓకేనా? సో ఈ విధంగా మన వెర్టిగోకి లక్షణాలు నాకు ఎలా వచ్చింది అండ్ ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ నేను వచ్చినప్పుడు ఓకే, క్యూర్ గురించి ఎలా అంటే, మీరు ఇంగ్లీష్ మందులు అనేది వాడచ్చు, మీకు తెలిసిన ఈఎన్టీ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే వర్టిగోకు సంబంధించినవి కూడా నరాల గురించి నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి యాక్చువల్గా, లేకపోతే ఈఎన్టీ స్పెషలిస్ట్. ఓకే, వీళ్ళందరి దగ్గరికి వెళ్తే మీకు ఈజీగా. అండ్ నేనైతే హోమియోపతి వాడాను. హోమియోపతిలో తగ్గుద్ది అనుకుంటే మీరు హోమియోపతి వాడతారో లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ వాడతారో అనుకుంటే మీ ఇష్టం ఇంకా. సో నేనైతే తెలిసిన డాక్టర్ ఉంటే హోమియోపతి దగ్గరికి వెళ్ళాను. సో ఇప్పుడైతే నాకు కంట్రోల్లోనే ఉంది. సో మీరు కనుక ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అసలు చెక్ చేసి ఇంజెక్షన్ ఇవ్వాలో ఏదో చేస్తారంట.
లేకపోతే నరాల డాక్టర్ దగ్గరికి వాళ్ళు తగ్గట్టు వాళ్ళు చేస్తారు. అండ్ ఫిజియోథెరపీ కూడా చేస్తారనమాట. అంటే ఫస్ట్ అసలు అది దేనివల్ల వచ్చింది అనేది ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. సో మీరు నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకో, ఈ చెవుల వల్ల వచ్చిందన్నారు అనుకోండి, దే విల్ సజెస్ట్ యూ టు గో నియర్ టు గుడ్ ENT. లేకపోతే వాళ్ళ ద్వారానే క్యూర్ అవుతుంది అనుకుంటే వాళ్ళే చేస్తారు. ఇప్పుడు నేను హోమియోపతికి వెళ్ళాను, యాక్చువల్గా ఇది చెవుల వల్ల వచ్చిందన్నారు. అక్కడికి వెళ్ళాలా అంటే అండి ఏం లేదని, ఏం అవసరం లేదు, నేను ఇచ్చిన మందు వాడితే తగ్గుతుంది అంటారు. సో అట్లనే తగ్గుతూ వచ్చింది, నీట్గానే ఉంది ఇప్పుడు. ఓకేనా? సో అది. అండ్ నెక్స్ట్ నేను చేసిన పద్ధతి ఏంటంటే, సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ హోమియోపతి మెడిసిన్ వాడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఈ వర్టిగో వచ్చినప్పుడల్లా ఇంగ్లీష్ మందు వచ్చేటప్పుడు వర్టిన్ అనే ట్యాబ్లెట్స్ ఏవో ఉంటాయండి, అవి దగ్గర పెట్టుకోవాలి. ఓకే, ఎవరైనా. సో ఎవరైతే ఎక్కువ స్ట్రెస్, ప్రెజర్, ఇట్లా కళ్ళు తిరగటం ఇలాంటివన్నీ ఎవరైతే అండ్ చూస్తున్నారో దీనికి వాళ్ళు వర్టిగో అనేది అనుకోవాలి. అండ్ మళ్ళీ ఇది యూత్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ముసలి వాళ్ళకి ఎవరికైనా రావచ్చు, ఎట్లాగైనా రావచ్చు. సో అది సంగతి. సో కొంతమందికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది, మీకు అది అర్థం కాదు. సో అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైతే సాఫ్ట్వేర్ వర్కర్స్, ఈ కంప్యూటర్ వర్కర్స్ ఉన్నారో, ఎక్కువ తలదించుకొని వర్క్ చేసేవాళ్ళు, ఫోన్ చూసుకునేవాళ్ళు, వీళ్ళకి ఎక్కువ అప్పుడప్పుడు వస్తూ ఉంటే మీకు అందులో మీరు గమనించకపోయి ఉండొచ్చు. ఓకేనా? సో అట్లా అనుకుంటే కొంచెం సివియర్గా అవుతుంది. సో మీరు కూడా జస్ట్ కొంచెం తెలుసుకోండి ఈ వీడియో ద్వారా అని చెప్దామని ఈ వీడియో. నెక్స్ట్ వచ్చేప్పుడు నా క్యూర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నేనేం చేశానంటే ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను, ఫోన్ అనేది పక్కన పెట్టేశాను, జస్ట్ నార్మల్ కాల్స్ అనేది అటెండ్ చేశాను. ఒకవేళ ఏమన్నా కూర్చోవాలనుకుంటే స్ట్రైట్గా కూర్చుంటాను, ఇప్పుడు కూర్చున్నట్టు 90 ఇట్లా. ఓకే, లేకపోతే నీట్గా పండుకోవడం. ఓకే, పండుకోవడం, మెడిసిన్ తీసుకోవడం. నెక్స్ట్ ఫుడ్ అనేది ఓన్లీ ప్యూర్ వెజ్. ఓకే, ఫ్రై ఐటమ్స్ అనేది తినకూడదు. ఫుడ్ వల్ల సంబంధం ఏం లేదన్నారు కాబట్టి అయినా కానీ నేను జస్ట్ ఒక 2 to 3 weeks అనేది నార్మల్ ఫుడ్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ అల్లం జింజర్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అనమాట. అల్లం కనుక రోజు కొంచెం, నాకు ఎప్పుడైతే అంటే ఈ మైకం వస్తుందని చెప్పాను, డిజీనెస్, స్లీప్నెస్ ఇవన్నీ వచ్చినప్పుడు, వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మీకు కొంచెం అనీజీగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే అల్లం కొంచెం మరీ ఎక్కువ తీసుకోకండి. ఇప్పుడు ఒక సర్కిల్ ఉంటుంది కదా, ఒక హాఫ్ కొంచెం అలా లైట్గా ఒక 1 to 2 grams తీసుకొని పచ్చిది నవలండి. పచ్చిది నవలితే మీకు కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. నేనేం చేశానంటే ఒక వారం రోజులు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కొంచెం తింటా ఉంటే నాకు కొంచెం అది కూడా రిలీఫ్ అనేది అనిపించింది అనమాట. సో అందుకని నేను ఇది చెప్తున్నాను మీకు. సో అది నేను గూగుల్లో చూసి మీకు చెప్తున్నాను అనమాట. నేను పాటించాను కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా కొంచెం ఆ మైకం అనేది, ఆ వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది జింజర్ తింటే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి ఫ్రూట్ జ్యూసెస్ తాగండి. అంటే మళ్ళీ జలుబు చేసే కాదు, జలుబు చేస్తే మళ్ళీ తేడా కొట్టిద్ది. ఓకేనా? అసలు లేకపోతే ఏం కాదు. మజ్జిగ, వాటర్ ఎక్కువ తాగమని చెప్పారు అకార్డింగ్ టు గూగుల్. మనం ఎప్పుడైనా హైడ్రేట్ అంటే వాటర్ అనేది ఫుల్గా తీసుకోవాలి, లిక్విడ్స్ అనేవి. ఓకే, ఇది ఒకటి. తర్వాత అల్లం ఒకటి. నెక్స్ట్ ఫుల్గా రెస్ట్ ఒకటి. ఫోన్స్ అనేది పక్కన పడేయటం ఒకటి. వర్క్ అనేది పక్కన పడేయటం ఒకటి. ఓకే, ఇవన్నీ చేసి ప్రశాంతంగా ఉండాలి. మళ్ళీ పండుకొని అది చేయాలి ఇది చేయాలి అనుకుంటే మళ్ళీ ఢీమ్ ఢుమాల్ మళ్ళీ డింగ్ అని తిరుగుతూనే ఉంటుంది. ఓకేనా? సో అందుకని జాగ్రత్తగా అది వచ్చినప్పుడు గమనించండి, అసలు వస్తుందా రావట్లేదా అనేది. నాకు అంటే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి అన్నీ తెలుసుకున్నాను. వేరే వాళ్ళకి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా నాకు వచ్చిన వర్టిగో గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొంతమందికైనా ఉపయోగపడిద్దని. ఓకేనా? సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు, బాగా ఫోన్లు చూసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు, మెడ నొప్పులు ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా ఒకసారి ఇది అంటే కేర్లెస్గా కాకుండా కొంచెం కేర్ తీసుకొని ఒకసారి మీరు కూడా వెళ్ళి చెక్ చేయించుకోండి. అవసరమైతే ఎప్పుడైనా కళ్ళు తిరిగినప్పుడు. మళ్ళీ కళ్ళు తిరగటంలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనకేంది ఫుల్ స్పిన్ ఉంటుంది. మరి నార్మల్గా బాగా టైర్డ్ అయిన వాళ్ళు కూర్చొని లేచినప్పుడు అలా బీపీ పడిపోయేది కదా, దాన్ని వర్టిగో అంటారంట. ఓకేనా? సో ఇందులో కూడా రకాలు ఉన్నాయి. సో అందుకే మీరు జాగ్రత్తగా దాని గురించి తెలుసుకొని అండ్
ఫిజియోథెరపీ సెషన్స్ ఉంటాయి. అండ్ మీకు తెలిసిన న్యూరాలజిస్ట్ లేకపోతే ఈఎన్టీ దగ్గరికి వెళ్తే మీకు రిజల్యూషన్ అనేది ఉంటే దొరికిద్ది. తర్వాత మీరు మెడిసిన్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ కొంతకాలం బండి నడపకూడదు. ఓకే, మెయిన్ థింగ్ బండి నడపకూడదు, బయటికి వెళ్ళకూడదు. మెయిన్గా రెస్ట్, ఫుడ్, మెడిసిన్, అంతే. ఇంకేం ఆలోచించొద్దు, ఏం చేయొద్దు. ప్రశాంతంగా మన పని మనం చూసుకొని ఎవరు లేరు మన చుట్టుపక్కన, నేను ఒక్కడనే ఉన్నాను అనుకోవడం, ప్రశాంతంగా పండుకోవడే. ఓకేనా. ఇంకోటి ఏంటంటే చీకట్లో ఉన్న రూమ్స్లో పండుకోమని ఉన్నది గూగుల్లో. దానివల్ల అయితే నాకు ఏమి ఎఫెక్ట్ కనపడలేదు. బట్ అది ఎందుకు రాశారో తెలియదు అనమాట. సో అది ఫ్రెండ్స్ సంగతి ఈ వెర్టిగో గురించి. సో మీలో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ అనేవి ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఈ వీడియోలో నేను చెప్పాను, క్యూర్ గురించి కూడా చెప్పాను. అండ్ ఎలా క్యూర్ చేసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది కదా ఈ వీడియోలో. మీరు కనుక ఫుల్గా చూసుంటే మీకు అర్థమవుతుంది. ఓకే. సో ఇంకా ఎవరికైనా వచ్చిందా, ఎవరైనా బాధపడ్డారా, మీరైతే ఏం చేశారు అనేది కూడా కామెంట్స్లో పెట్టారనుకోండి, నాకు ఉపయోగపడింది. అండ్ నెక్స్ట్ ఎవరికైనా ఫ్యూచర్లో వచ్చినా, ఎవరైనా బాధపడుతున్నా వాళ్ళకు కూడా ఉపయోగపడిద్ది అనమాట. ఓకే. సో అదండి సంగతి. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి కామెంట్స్లో. నాకు తెలిస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. సో ఫ్రెండ్స్, ఇది నేను నా ఎక్స్పీరియన్స్ అబౌట్ వర్టిగో గురించి అండ్ ఇది డిసీజ్ గురించి. సో కామెంట్స్లో చేయండి. ఎవరికైనా బాధపడ్డా, ఏమన్నా సొల్యూషన్స్ తెలిసినా మీరు ఇది కామెంట్స్లో పెట్టండి. సో ఎవరైనా బెస్ట్ డాక్టర్ కానీ ఇలా ఏమన్నా తెలిసినా కానీ మీరు కామెంట్స్లో పెట్టండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, ఎవరో ఒకరికి. ఈ వీడియో ఎంతమంది చూస్తే వాళ్ళకి ఒకరికైనా ఉపయోగపడుద్ది కదా. ఒకరికైనా ఉపయోగపడితే మనకి హ్యాపీ, మన వల్ల కొంతమందికి ఉపయోగపడుతుంది, హెల్ప్ అవుతుందని చెప్పి. ఓకే. సో అది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది నా ఎక్స్పీరియన్స్ గురించి. మొత్తం లక్షణాలు చెప్పాను, ఎలా వచ్చిందో చెప్పాను, క్యూర్ ఎలా అయిందో చెప్పాను, అది ఫ్రెండ్స్ ఎలా వస్తుందో చెప్పాను. రైట్. సో మ్యాక్సిమం అన్నీ చెప్పాను అనుకుంటున్నాను అండ్ మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో బాగా లెంత్ అయ్యి ఉండొచ్చు, బట్ కంటెంట్ మాత్రం ఎక్స్పీరియన్స్ ఈ విధంగా జరిగిందనమాట. అది ఫ్రెండ్స్. అండ్ కొంతమందికైనా ఈ వీడియో అనేది ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ వెర్టిగో గురించి ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చూసుకుంటారు. ఓకే, నవ్వుకుంటారు, కావాలంటే బాధపడతారు, లేకపోతే నవ్వుకుంటారు, ఏదో ఒకటి. నాకైతే కామెడీ అనమాట ఇది. ఎప్పుడు అవ్వంది ఇది ఫస్ట్ టైం ఇట్లా రావటం అనేది. తర్వాత తగ్గిన తర్వాత నేను మళ్ళీ ఫుడ్ ఫామ్లుగా ఫుల్గా తింటున్నా, కుమ్మేస్తున్నా చూడండి. అయినా సరే ఏం కాలేదు. మరి ఆ ఫస్ట్ టైం ఎందుకు వచ్చింది? దట్ ఈజ్ నాట్ ఫుడ్ పాయిజనింగ్. ఓకే. సో అది ఫ్రెండ్స్, ఫుడ్కి వెర్టిగోకి రిలేషన్ అయితే లేదు అని నా నమ్మకం. అది ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ మళ్ళీ లైక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ సుబ్రహ్మణ్యం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.